రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా? బాగుందండి, చాలా బాగుంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తుండా? ఏదండి? మీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుండా రేవంత్ రెడ్డి? ఇస్తుర్రండి, ఇస్తుర్రు, మంచిగా చేస్తుర్రు. కాకపోతే 2005 పింఛన్ ఇస్తా అన్నారు, ఇంక ఇవ్వలేదు. మళ్ళీ గ్యాస్ ఫ్రీ వస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ఎట్లుందమ్మా? ఉచిత ప్రయాణం మంచిగా ఉందండి. నెలకు ఎంత మిగులుతుందా? మేము రోజు వెళ్ళాం, కానీ వెళ్ళే వాళ్ళకైతే సేఫ్టీ ఉందండి, బాగానే ఉంది, చాలా బాగుంది. మళ్ళీ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. మహిళా సంఘాల ప్రోత్సాహం ఇస్తుందా? ఇస్తుండండి, రుణాలు వస్తున్నాయా? ఇస్తురండి. 500 కాదు, ఉచితం వస్తుందండి, సిలిండర్ వస్తుంది. కరెంటు 200 కరెంటు వస్తుందండి, ఫ్రీనే. దానివల్ల ఎంత మిగులుతున్నాయి మీకు నెలకు? మాకు నెలకు 500-600 బిల్లు వచ్చేది, తగ్గిపోయి 0 బిల్లు వస్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి మహిళల కోసం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? కొంచెం ఇక నిరుద్యోగ సమస్య కొంచెము బాగా చేస్తే బాగుండని నేను అనిపిస్తుంది. 2500 వేస్తున్నారు కదండి, అది వేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఉచిత బస్సు ప్రయాణం వద్దు అంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, దాన్ని ఎట్లా చూస్తారు? ఉంటుంది కానీ ఇక ఇష్టం బాగానే, కొంతమందికి ఉపయోగం ఉంది, కొంతమందికి ఉపయోగం లేదండి. ఇంకొంచెం ఇంకేదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది బీదల గురించి. డబుల్ బెడ్రూమ్, మాకు ఇండ్లు లేవు. ఎన్ని రోజుల నుండి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా నేను అప్లికేషన్ పెట్టి రాలేదు. ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ గురించి పెట్టాను, వస్తుంది అంటున్నారు కానీ రావట్లేదు, ఇవ్వలేదు. ఉన్నదండి, కొన్ని కష్టాలు ఉన్నాయి. Subscribe us and press the bell icon for more interesting updates.